సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. మెగా స్వాగ్ రిలీజ్. పదానికి పొట్టు కోసి నామకరణం చేసిన హీరో, మాస్ స్టెప్పులకి కట్అవుట్ ఎలా ఉంటుందో చూపించినటువంటి మా హీరో, మా మెగాస్టార్ చిరంజీవి గారి స్టెప్ రీక్రియేట్ చేయడానికి మీరు రెడీయా? తీసుకోండి, సెల్ ఫోన్లు ఆన్ చేయండి, ఫ్లాష్ లైట్లు వచ్చేస్తున్నారు. ఆట సందీప్ మాస్టర్ టీమ్ తో ఆయన ఈ పాటకి కొరియోగ్రఫీ చేశారు. మరి మీ స్టెప్పులతో పాటు ఒక్కసారి మళ్ళీ రిహర్సల్ కోసం ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు కాబట్టి లెట్స్ హావ్ వన్స్ అగైన్ ద వీడియో ప్లీజ్. రిపీట్. ఫోన్స్ రెడీ, ఫోన్స్ ఫ్లాష్ లైట్ రెడీ.
వెంకీ మామ. బాసు బాగుంది మీ గ్రేస్. అండ్ వెంకటేష్ గారు, వాట్ అ స్పాట్ యు ఆర్. అండ్ ఇదే ఉత్సాహాన్ని, ఇదే ఊపుని కంటిన్యూ చేస్తూ ఆట సందీప్ మాస్టర్ అండ్ టీమ్ ని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. 10 రోజుల ముందే పండక్కి విచ్చేసిన మన శంకర్ వరప్రసాద్ గారి అభిమానులకి స్వాగత నమస్కారాలు. ముగ్గురు గురించి మాట్లాడి ముగిస్తాను. మొదటి వ్యక్తి, సినిమా విడుదలకు ముందే పాట 35 మిలియన్లు దాటి 45 మిలియన్లకి దూసుకుపోవడానికి కారణమైన సంగీత దర్శకుడు భీమ్ సిస్రోలియో గారు. ఇంత వేగంగా నడిచే పాటలో కూడా ప్రతి పదాన్ని వినిపించేలా పాడించినందుకు శశిరేఖ పాట స్వరకల్పన గానం చేసిన భీమ్ సిస్రోలియో గారికి నా కృతజ్ఞతలు. ఇక రెండో వ్యక్తి, మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం, ఇంట్లో వాళ్ళు ఎవరో కష్టపడకూడదని యజమాని కష్టపడుతూ ఉంటాడు, కంపెనీ యజమాని కష్టపడకూడదని ఉద్యోగులు కష్టపడుతూ ఉంటారు. కానీ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ఆయన ప్రేక్షకులు కష్టపడకూడదని కష్టపడుతూ ఉంటాడు. ఆయన దర్శకుడు అనిల్ రావుపూడి గారు. ప్రతి పదాన్ని ఇది మా ప్రేక్షకులు అర్థం చేసుకోలేరు, ఇంకొంచెం సులువుగా రాయండి, ఇది మా ప్రేక్షకులకి నచ్చదు, ఇంకొంచెం మంచి పదం రాయండి అని చెప్పి ప్రేక్షకుల కోసమే పనిచేస్తున్న దర్శకుడు అనిల్ రావుపూడి గారికి కృతజ్ఞతలు. ఇక మూడవ వ్యక్తి, ఈ పండక్కి తోడల్లుడు వెంకీ గారితో పాటు వస్తున్న పెద్దల్లుడు మన శంకర్ వరప్రసాద్ గారైన మెగాస్టార్ చిరంజీవి గారు. మీకు ఒక చిన్న వ్యక్తిగతమైన విషయం మీతో పంచుకోవాలి. ఈ పాటలో జరిగిన విషయం, చిరంజీవి గారు ఇంట్లో శశిరేఖ గారిని అనేక సందర్భాల్లో అనేక విధాలుగా పిలుస్తుంటారు. ఒక సందర్భంలో మనతో పంచుకున్నారు. ఆయన బాగా గంభీరంగా ఉంటే సురేఖ అని పిలుస్తారు, బాగా సరదాగా ఉంటే రేఖ అని పిలుస్తారు. 99% సరదాగానే ఉంటారు. కాబట్టి ఈ పాటలో ఆ రేఖ అన్న పదం ఎలా పెట్టాలని ఆలోచించి ఒక చోట అది దొరికినప్పుడు యురేఖ అని నాకు నేనే సంతోషపడి యురేఖ నువ్వు కేక